తను మీ అమ్మలా ఉండొచ్చు, కానీ మీ అమ్మ కాదుగా. అది కాదు డాడీ, నేను చెప్పే. జస్ట్ షట్ అప్. కృష్ణ దగ్గరికి వెళ్ళి నీ పెళ్లి గురించి ఒకసారి మాట్లాడొస్తాను. మీ అమ్మలేని లోటు నాకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పెద్దవాళ్ల మాటలు వినాలి అని నీకెందుకుంటుంది? నాశనం చేసుకో, ఇంకా ఇంకా జీవితాన్ని నాశనం చేసుకో. ఇప్పటి వరకు రషీద్ ఫోన్ కాల్ లిస్టులో రామ్ ప్రసాద్ గారి నెంబర్ ఒక్కటే అనుమానంగా ఉంది సార్. కానీ దాంతోపాటు మరో 2 నెంబర్లు కూడా ఉన్నాయి సార్. ఆ 2 నెంబర్లు ఒకే ఫోన్ నుంచి ఆపరేట్ చేయబడ్డాయి. ఆ 2 నెంబర్ల IMEI నెంబర్ ఒకటే. ఇజ్ ఇట్? ఎవరి పేరున సిమ్ కార్డ్స్ ఉన్నాయా ఎంక్వైరీ చేసావా? సిమ్ కార్డ్స్ వేరే వేరే పేర్లతో ఉన్నాయి సార్, కానీ ఫోన్ మాత్రం శివరావు అనే వ్యక్తి పర్చేజ్ చేసినట్టుగా ఉంది సార్. శివరావు? అతను వాడుతున్న అన్ని ఫోన్స్ని అబ్జర్వేషన్లో పెట్టాం సార్. వెరీ గుడ్. శివరావు అంటే ఒకప్పుడు రామ్ ప్రసాద్ గారితో కలిసి బిజినెస్ చేశాడు కదా? అవును సార్, వాళ్ళిద్దరూ ఒకప్పుడు బిజినెస్ పార్ట్నర్స్. ఆ తర్వాత ఎందుకో వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఆ తర్వాత గొడవలు చాలా దూరం వెళ్ళి రామ్ ప్రసాద్ని రాజాని బద్ధ శత్రులుగా చూడటం మొదలుపెట్టాడు. ఆ వివరాలు తెలుసుకుందాం. ఆ శివరావుకి అనుమానం రాకుండా అతని ప్రతి స్టెప్ని అబ్జర్వ్ చేయండి. అలాగే సార్. సవీంద్ర, రాజాని ఒకసారి బయట తీసుకునిరా. ఓకే సార్. రాజా, మిమ్మల్ని ఏసీపీ గారు రమ్మంటున్నారు. కూర్చోరా. పర్లేదు, నిలబడే ఉంటాను. నేను చెప్తున్నాను కదా, కూర్చో, ఏం కాదు. నువ్వు నా ఫ్రెండ్ అయినంత మాత్రాన చట్టం నా చుట్టమేం కాదుగా. దానికిచ్చే గౌరవం దానికి ఇవ్వాలి. అవకాశం ఇచ్చారని హద్దులు మర్చిపోకూడదు. నువ్వెందుకు లేవడం? నువ్వు చట్టాన్ని గౌరవించావు, నేను స్నేహాన్ని గౌరవిస్తున్నాను. రాజా, నీ నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలరా. ఏంటది? శివరావుకి రామ్ ప్రసాద్ గారికి మధ్య గొడవలేంటి? అతను మీ ఇద్దరిని శత్రువులుగా చూడాల్సిన పరిస్థితులేంటి? నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలరా. శివరావా? అతని గురించి ఎందుకు అడుగుతున్నావు? ఈ కేసులో అతని ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చని నా అనుమానం. ఎందుకంటే రషీద్కి ఫోన్ చేసిన వ్యక్తుల్లో తను ఉన్నాడు. తను నిందితుడా కాదా అనేది నాకు తెలియదు, కానీ రషీద్కి బాగా తెలుసునే అర్థమవుతుంది. తనకు నీకు, తనకి రాంప్రసాద్కి మధ్య ఉన్న గొడవలేంటి? శివరావు రాంప్రసాద్ ఒకప్పుడు బిజినెస్ పార్ట్నర్స్. ఇద్దరు కలిసి ఏదో ఫార్మస్యూటికల్ కంపెనీ పెట్టారు. అందులో శివరావు నకిలీ మందులు దాచిపెట్టి చాటుగా బిజినెస్ చేసేవాడు. ఒకసారి గోడౌన్లో ఆ నకిలీ మందుల్ని డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు. రాంప్రసాద్ని అరెస్ట్ చేయబోయారు. అప్పుడు నేనే అడ్డుపడి శివరావుని పట్టించాను. తనని అరెస్ట్ చేశారు. ఆ రోజు నుంచి మేమంటే పడదు. అయితే మీ మధ్యన చాలా కథ నడిచింది. సో శివరావుని ఈ కేసులో అనుమానించడంలో తప్పు లేదు. అంటే తనే రషీద్ని చంపాడంటావా? అవునని చెప్పలేను, కాదు అని కొట్టేలేను. బట్ ఛాన్స్ మాత్రం ఉంది. వదలను రాజా, దీని వెనక ఎవరు ఉన్నా వదలను. నా కోసం చాలా శ్రమ తీసుకుంటున్నావు. శ్రమ అని నువ్వనుకుంటున్నావు, కృతజ్ఞత అని నేననుకుంటున్నాను. నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చిన రోజే నాకు ఈ యూనిఫామ్కి సరైన గౌరవం దక్కుతుంది.
అమ్మా చందు, అమ్మా చందు, ఏంటి తాతయ్య? ఏం చేస్తున్నావమ్మా? ఇదిగో. అసలు నేను చూస్తుంటే ఏ విధంగానూ అమెరికాలో ఉండొచ్చిన అమ్మాయిలా లేవమ్మా. నువ్వేంటి ఇంటి పని వంట పని చేయటం ఏంటి? మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది చెప్పండి తాతయ్య. అయినా నేను ఎవరి కోసం చేస్తున్నాను? మా డాడీ కోసమేగా. ముందు అవి పక్కన పెట్టేసి నువ్వు ఇట్రా. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి తాతయ్య? అబ్బా రా చెప్తాను. అబ్బబ్బా, చెప్పండి ఏంటి విషయం? మన ప్లాన్ సక్సెస్ అయిందమ్మా. గ్రాండ్ సక్సెస్. మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి కదా. నోరు తెరు. ఏంటి తాతయ్య, ముందు విషయం చెప్పండి. మీ నాన్నకి మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా, ఆ విషయం మా అమ్మాయిని అడిగేశాను. అవునా? నీకంత ధైర్యం లేదే. అంటే ఏంటి, నేను అడగలేననుకున్నావా? అడిగేశాను, మొత్తం అడిగేశాను. ఏమంది? సైలెంట్ గా ఉంది. ఏంటి ఏంటమ్మా, నన్ను చూస్తుంటే నవ్వొస్తుందా? అయితే పో. అది కాదు తాతయ్య. తాతయ్య, నేను నీతో మాట్లాడను పో. లేకపోతే ఏంటి తాతయ్య? మీరు పెళ్లి గురించి చెప్పినా తను సైలెంట్ గా ఉంది అంటే అది సక్సెస్ అయిందని ఎలా అనుకుంటున్నారు? అదే మరి, పిల్లలు మీరు, మీకేం తెలుస్తుంది సైకాలజీ గురించి? మౌనం అర్ధాంగీకారం అన్నారు తెలుసా? ఇష్టం లేదన్నా కూడా సైలెంట్ గానే ఉంటారు తాతయ్య. కానీ మీ డాడీ మనసులో ఏముందో తనే అడిగి తెలుసుకుంటానందిగా మా అమ్మాయి. అవునా? నేను వెళ్ళి మాట్లాడతానమ్మా అంటే, కాదు కాదు తనే వెళ్ళి మాట్లాడతాను అని చెప్పింది. అంతకుముందు పెళ్ళంటే కరెంట్ షాక్ కొట్టినట్టు కయ్యని అరిచే మనిషి సైలెంట్ గా ఉంది అంటేనే సగం సక్సెస్. ఇక తనే వెళ్ళి పెళ్లి ప్రపోజల్ మీ డాడీ దగ్గర తీసుకొస్తాను అన్నదంటే ఫుల్ సక్సెస్. అమ్మయ్యా, అయితే మీరు కూడా స్వీట్ తినండి తాతయ్య. వద్దులేమ్మా, నాకు షుగర్ ఉంది కదా, అందుకే తినాలని ఉన్నా తింటం లేదు. ఇంత మంచి వార్త చెప్పాక తింటే తప్పులేదు తాతయ్య, తినండి. చాలా ఆనందంగా ఉంది కదమ్మా. అవును తాతయ్య, దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే చచ్చి వాళ్ళ కడుపునే పుడతాను. తప్పుమా, అలా అనకూడదు. అంటే నా ఉద్దేశం అది కాదు తాతయ్య. నా వయసు వాళ్ళంటే బాగుంటుందమ్మా, కానీ నీ వయసుకు ఆ మాట అమంగళం. నీలాంటి మంచి పిల్ల కడుపున నేను బిడ్డగా పుట్టాలి. నా కడుపులోనా? ఎందుకమ్మా నవ్వుతున్నావు? మీకు మరీ ఆశ ఎక్కువ తాతయ్య. నాకా? మరి లేకుంటే ఏంటి తాతయ్య? మీరు నా కడుపున పుట్టాలి అంటే ఎలా కుదురుతుంది? ఆ అవకాశం దేవుడు ఇవ్వొద్దు అంటే? అంటే ఏముంది, మా ఆయన రాజా జైల్లో ఉన్నాడు. ఆయన బయటికి వచ్చేదెప్పుడు, నేను కాపురానికి వెళ్లేదెప్పుడు, మీ ఆశ తీరేదెప్పుడు తాతయ్య? అంతా బాగున్నప్పుడేమో రాజాను చిట్టిపోసావు, ఇప్పుడేమో ఇలా అంటున్నావు. నువ్వు తొందరగా అర్థం కావమ్మా. నాకు నేనే అర్థం కాను తాతయ్య. జయంతి గారికి డాడీకి పెళ్లి చేయడానికి మనం ఎంత కష్టపడుతున్నాం కదా, అలాగే రాజాని విడిపించడానికి కూడా సాయం చేయండి తాతయ్య. ఆ మాట నువ్వు ప్రత్యేకించి అడగాలమ్మా. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, అయినా మళ్ళీ ప్రయత్నిస్తాను. వస్తానమ్మా. ఎవరో ఒకరి వల్ల రాజా బయటికొస్తే నాకంతే చాలు.
బెయిల్ మీద బయటకు వచ్చినా మంచి కంపెనీ సెటప్ చేసుకున్నాడు వెధవ పనులు చేయడానికి. లోపలికి వెళ్ళాలి. మా అయ్యగారిని అడిగి చెప్తాను, ఉండండి సార్. ఏంట్రా ఆయన అడిగేది? తప్పుకో. ఏంటంటే లోపలికి రావాలంటే ముందు మా అయ్యగారి పర్మిషన్ తీసుకోవాలా. ముందు బయటికి నడవండి. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పోలీసులతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏంటండి అయ్యా ఏసీపీ గారు ఇక్కడికి వచ్చారు? మీ పోలీసులు మా మీద చూపిస్తున్నారా? అడ్డుపడితే ఎవడి మీదైనా చూపిస్తాం జులుం. నాకు వాడు వీడు అనే తేడా లేదు. అంతేలేండి అయ్యా, చిన్న వయసులోనే పెద్ద పోస్టుకు వచ్చారు కదా, మాటలు అలాగే ఉంటాయి మరి. కానీ కింద స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చిన వాడిని నాతో వ్యవహారం చాలా ఘాటుగా ఉంటుంది. నేను దేనికైనా రెడీ మిస్టర్ శివరావు. అసలెంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? రషీద్ మర్డర్ విషయంలో మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలి. నన్నా, నేనెవరో తెలిసే వచ్చారా? నాకున్న పేరు ప్రఖ్యాతులేంటో తెలుసుకుని రావాల్సింది. అన్నీ తెలిసే వచ్చాం. సహకరిస్తే మర్యాదగా ఉంటుంది, లేదంటే అమర్యాదగా మా పని మేము చేసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు మీరు రాంప్రసాద్ గారు కలిసి ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టారు. ఆ కంపెనీలో దొంగ మందుల వ్యవహారం నడిచింది. దాంట్లో రాజాకి మీకు మధ్య మొదటిసారి గొడవైంది, అవునా? అయితే రాజా ఈరోజు ఈ కేసులో ఇరుక్కోవడం వెనుక మీ ప్రమేయం ఉందని మా అనుమానం. చూడండి ఏసీపీ గారు, బిజినెస్లు చేయటం మొదలెట్టాక ఎంతో మంది కలుస్తుంటారు, ఎన్నో జరుగుతుంటాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదు. మీ చేతిలో పవర్ ఉంది కదా అని కనిపించిన ప్రతివాడిని అనుమానిస్తాను, అడుగుతాను, ఆపుతాను అంటే ఇక్కడ ఎవరో చూస్తూ ఊరుకోరు. మర్డర్లు చేయిస్తూ పక్క వాళ్ళ మీద తోయించి తప్పించుకుంటామంటే మేం కూడా చూస్తూ ఊరుకోం. ఏమిటి మీరు అడిగేది? వాడెవడో చస్తే వాడికి నాకు ఏమిటి సంబంధం? ఏ సంబంధం ఉందని వాడి ఫోన్కి మీ ఫోన్ నుంచి కాల్ వెళ్ళింది? వ్యాపారం అన్నాక 1,00,000 మందితో మాట్లాడతాం, అందుకని అనుమానించేస్తారా? ఇలా చేస్తే ఎక్కువ రోజులుండవు, ఆలోచించుకో. ఏయ్! హలో అశోక్, శివరావు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? సార్, కేసు గురించి ఎంక్వైరీకి వచ్చాను సార్. ఆయన ఎవరో తెలుసా నీకు? చాలా పేరు పలుకుబడి గల వ్యక్తి. అతన్ని నువ్వు ఎంక్వైరీ చేసేదేంటి? వెనక్కిరా. సార్, అదిగా సార్, ఇతనికి రాజాకి మధ్య. డూ వాట్ ఐ సే. వెనక్కిరా. నీ సుపీరియర్ ఆఫీసర్గా చెప్తున్నాను. కమ్ బ్యాక్. ఎస్ సార్. ఇప్పుడు అర్థమైందా నేనేమిటో? ఇప్పుడే అర్థమైంది. ఈసారి నేను కాదు, నువ్వే వస్తావు.
సార్, ఈ ఫైల్ ఒకసారి వెరిఫై చేయాలి. మీరు ఓకే అంటే ప్రాజెక్ట్ మూవ్ చేద్దాం. ఏంటి సార్ ఇది? ఈ మధ్య మీరు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. అసలు నేను విష్ చేసినా పట్టించుకోవడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు తెలుసా? అంటే మీరు అలా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది సార్. ఇక మీదట నేను ఇలాగే ఉండబోతున్నాను. ఎందుకు సార్? ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం తప్పు చేశాను? ఏం చేశారో మీకు తెలియదా? అంటే నాకంటే మీకు రాజానే ఎక్కువైపోయా సార్. అతనికి ఏదో కష్టం వచ్చిందని ఫీల్ అవుతూ నన్ను అనుమానిస్తున్నారు. అనుమానం కాదు, అదే నిజం. మీరు ఇలా అనుమానిస్తే చాలా కష్టం సార్. మనం కలిసి బిజినెస్ చేస్తున్న వాళ్ళం. మన మధ్య నమ్మకం ఉండాలి కానీ అనుమానాలు ఉండకూడదు సార్. కష్టం అంటే ఏమిటి మీ ఉద్దేశం? అంటే అది మీరే కాదు, నేను చాలా కష్టంగానే ఫీల్ అవుతున్నాను. మీరు చెప్పలేనిది నన్ను చెప్పమంటారా? నాకు మీతో బిజినెస్ చేయటం ఏమాత్రం ఇష్టం లేదు సార్. ఎవరైనా నమ్మకమైన మనిషితో పని చేయొచ్చు. వాడు అమాయకుడైనా పని చేతగాని వాడైనా సరే పర్వాలేదు. నమ్మకస్తుడు కావాలి. కానీ పక్కనే ఉంటూ పక్కలో బల్యంలో ఉండే వ్యక్తితో ఏ బిజినెస్ చేయలేము. అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? ఆ బల్యం మీరే అని. మీతో కలిసి వర్క్ చేయటం నాకు ఇష్టం లేదు. ఈ క్షణం నుండి మీరిక్కడ ఉండక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. అంటే నన్ను పంపించేస్తున్నారా? ఇంతకాలం కలిసి బిజినెస్ చేశారు, ఎన్నో లాభాలు పొందారు. ఇప్పుడు నన్ను కాదనుకుంటున్నారా? మీరు ఈ మాట అంటారని నాకు ముందే తెలుసు. అందుకే మీ పేర కొంత ప్రాపర్టీని రాశాను. ఇదిగో, ఇవి మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్. ఇది మీకు రావాల్సిన అమౌంట్. ఒక మంచి స్నేహాన్ని కొన్ని లక్షలిచ్చైనా కొనుక్కోవచ్చు. చెడు స్నేహాన్ని మాత్రం కొన్ని కోట్లిచ్చి వదిలించుకోవాలి. అందుకే మీకు ఇంత అమౌంట్ ఇస్తున్నాను. టేక్ ఇట్ అండ్ గెట్ అవుట్ అంటున్నారు కదూ. ఆఫ్టర్ ఆల్ ఆ రాజాగాడి కోసం నన్ను వదులుకుంటున్నారు. దీనికి చాలా పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది సార్. బెదిరిస్తున్నారా రాంప్రసాద్ గారు? నేనింకా మీరు గారు అన్న పదాలు మాత్రమే వాడుతున్నాను. ఇంకా దిగజారకుండా ప్లీజ్. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఈరోజు మనం బ్యాంక్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్దాం అన్నారు కదా మేడం. మీరు ఎన్ని గంటలకు వస్తారో చెప్తే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. అది మనం చెప్పండి మేడం. అది ఈ ఫైల్ ఏంటి ఇక్కడుంది? మీ పర్సనల్ ఫైల్ మీ టేబుల్ మీద ఉంటుంది కదా మేడం. అవునవును అవును. ఈ సిస్టమ్ మార్నింగ్ నుంచి సరిగ్గా పనిచేయట్లేదు. సిస్టమ్ పనిచేయట్లేదా?
బానే ఉంది కదా మేడం. బానే ఉంది, బాగా పనిచేస్తుంది. మరి ఇంకేంటి మేడం? ప్రాబ్లం అంటే నేను మీరు మనం ఏంటి మేడం ఎప్పుడు లేంది ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారండి? అవును, అసలు ప్రాబ్లం ఏంటండి? నువ్వే అసలు ప్రాబ్లం. ఆ విషయం నీకు ఎలా చెప్పను? నిన్నటిదాకా ఏం అనిపించలేదు. ఈ రోజు నిన్ను చూస్తుంటే నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏంటి మేడం ఏం ఆలోచిస్తున్నారు? మేడం మిమ్మల్ని అదే అదే ఆలోచిస్తున్నాను. దేని గురించండి? దేని గురించి అంటే మా డాడీ ఓ ఫార్మాసిటికల్ కంపెనీ అడాప్ట్ చేసుకోబోతున్నారు. దాని ఎక్స్పెన్షన్ కి సైట్ చూసి రమ్మన్నారు. అది చూడడానికి మనం ఈ రోజు వెళ్ళాలి. రేపు వెళ్దాం మేడం. ఈ రోజు బ్యాంకర్స్ తో మీటింగ్ ఉంది కదా. అది పోస్ట్ పోన్ చేద్దాం. ఇది నా డ్రీమ్. ఈ రోజే తెలుసుకోవాలి.